ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా హాజీపూర్లోని టీకనపల్లిలో ఉన్నాం. ఇంతకుముందు కొమరం భీం ఆసిఫాబాద్ గురించి కూడా పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం మనం చూడొచ్చు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎస్ఐ స్థాయి వ్యక్తితో ఎప్పటికప్పుడు పెట్రోలింగ్తో పాటు ఏరియా ఎప్పటికప్పుడు డామినేషన్ చేస్తున్నారు. దీంతోపాటు ఎక్కడ సమస్య లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు బీడీ టీం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూ చెక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా కొన్ని విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎస్ఐ స్థాయి వ్యక్తితో బూతుల దగ్గర ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు టీకనపల్లి బూత్ నంబర్ 10 వద్ద ఉన్నాం. మనం ఒకసారి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి పూర్తి వివరాలు కనుక గమనించినట్టు కనుక అయితే మొత్తం పంచాయతీలు 473 కాగా వార్డులు 3870 వార్డులు కొనసాగుతుంది. ఏకగ్రీవం 80 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగే గ్రామాలు 393 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీ ఉన్న అభ్యర్థులు 1547 మంది పోటీలో ఉన్నట్టు ప్రధానంగా చెబుతున్న పరిస్థితి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో కేంద్రవెల్లి, ఊట్నూరుతో పాటు నార్నూరు, సిరికొండ, ఇచ్చోడలో ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. పోలింగ్ కేంద్రం వద్దే ఉన్నాం. ఒకసారి పోలింగ్ కేంద్రాల్లో మనం ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. బాబు ఏం పేరు నీ పేరు? ఓరగంట బుచ్చలింగు. ఎక్కడ బాబు మీ ఎవరు? మాది టీకనపల్లె. ఇప్పటికి ఎన్నోసారి ఓటు వినియోగించుకుంటున్నావే? అంటే నేను కొన్ని రోజులు నేను సింగరేలు ఉన్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. వేస్తున్నా. ఎప్పటి నుంచి ఓటు ఎత్తాను బాబు? ఎప్పటి నుంచి నాకు 18 సంవత్సరం ఉండి. అంటే 10 సార్లు ఓటు వేసి ఉంటావు? వేసిన. ఎట్లుంది? బాగా జరుగుతుందా ఎన్నికలు? మంచి మామూలుగా అంత కామే ఉంది. కొట్లా గిట్లా ఏం లేవు. అంతా నింపిస్తాగా ఉన్నది. బాబు ఏం పేరు? నా పేరు బాలవాళ్ళు. చలి బాగుందా బాబు? చలి బాగానే ఉంది. ఎట్లుంది ఎన్నికలు? అంటే వేడి ఉండాలి. మీరేంది ఎన్నికలు వేడి ఉంటే వేడి మాకు ఎక్కడి నుంచి వేడి వస్తుంది. అంతేలా? వయసు అయిన కొద్ది వేడి వస్తుంది. అంతేలా? వయసు తగ్గిన కొద్ది బాబు బాగా ప్రచారం బాగా చేసిన ప్రచారం బాగానే చేసిండ్రు. ఇప్పుడు మంచిగానే దారిగా అటు ఇటు చేయమన్నారు కానీ మరి ఎట్లుంటుంది ఇక. ఏ ఏ పార్టీల మధ్య పోటీ ఉన్నది ఇక్కడ? పోటీ అంటే సరిపడా ఉన్నారు అందరు. అంతేనా? అన్ని సరిపడా ఉన్నారు. ఓకే ఓకే. ఎన్నిటికి వచ్చినావు బాబు? నేను ఇప్పుడు వేడిటికి వచ్చిన. ఓటు ఎన్నోసారి ఇది? ఇక మాకు పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ళ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మాకు గిన్ని సార్ అని మాట ఉన్నది. ఇది పరిస్థితి. అయితే ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 4 శాఖలుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకటి ఫైర్, ఇంకోటి ఫారెస్ట్ శాఖ, మరొకటి పోలీస్ శాఖ, ఇంకోటి హెల్త్ నుండి కూడా తీసుకున్న పరిస్థితి. తీసుకున్న అనంతరం ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసిన పరిస్థితి. మనం ఒకసారి పోలింగ్ కేంద్రంలో కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే నిర్మల్ జిల్లాకు మనం వెళ్తున్నాం. నిర్మల్ జిల్లాలో ఒకసారి పూర్తి వివరాలు కనుక గమనించిన కనుక మొత్తం పంచాయతీలు 136 పంచాయతీలు కొనసాగుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇటు పంచాయతీల్లో ఏకగ్రీవమైన 16, నామినేషన్లు రానివి ఒకటిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు దాదాపుగా 119 కేంద్రాల్లో పంచాయతీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో 119లో బరిలో ఉన్న అభ్యర్థులు 554 అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీవీ జూమ్ ద్వారా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి. దీంట్లో వార్డులు ఒకసారి పరిశీలించినట్టుకైతే 1072 వార్డులలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఏకగ్రీవమైన వార్డులు దాదాపుగా 474 వార్డులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఎన్నికల జరిగే స్థానాల్లో 593 స్థానాలు కొనసాగుతున్న పరిస్థితి. ఒకసారి మేడంతో మాట్లాడితే ఏందమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంది?
ఏదో చెప్తున్నారు మీరు, ఏమన్నా ఆబ్జెక్షన్ ఏమన్నా మీకేమన్నా ఆబ్జెక్షన్ ఉందా? మీకేమన్నా నాకంటే పై ఆఫీసర్ ఉన్నారు సార్ మీకేమన్నా ఆబ్జెక్షన్ ఉందా అంటున్నా? మేడం ఉన్నారు సార్ మాట్లాడుతున్నారు కదా. సంఘంతో ఎన్నికల నియమావళి ప్రకారం అక్కడ మేడం మా ఉన్నారు దగ్గర సార్ పాస్ ఉంది. మీకేమైనా ఇబ్బంది ఉందా? మేడం మాట్లాడుతున్నారు సార్, నాది కాదు పోలింగ్ బూత్ మేడం. అమ్మ చెప్పండి, ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఏం లేదు సార్, ఏం లేదు. అంటే మీడియా కనీసం దగ్గర దాకా పోకుండా ఇబ్బంది ఏమైనా జరుగుతుందా? పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పారు. మేము పోలింగ్ ఆఫీసర్ దగ్గర మరి మీరు అటే వెళ్ళిండ్రుగా, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. నేనేమంటున్నామా, ఏమన్నా ఇబ్బంది ఉందా? మీకేమైనా గైడ్ లైన్స్ ఉందా? మాకు ఆల్రెడీ కలెక్టర్ గారు, అంటే ఎవరైతే ఆర్ఓ గారు ఉన్నారో, జిల్లా ఇన్ఛార్జ్ ఎన్నికల నోడల్ ఆఫీసర్ ఉన్నారో తనే పాసులు ఇచ్చిన. అది పాస్, ఇది ఎన్నికల పాస్ అంటారు దీన్ని, తెలుసా? ఇది ఎన్నికల పాస్. మీకేమైనా ఇబ్బంది ఉందా? ఆ మేడంకి ఏమైనా తెలుసా? పిహెచ్డీ చేసిందా ఏమైనా ఎన్నికల కమిషన్? పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉండరు. ఇది పరిస్థితి. అంటే పరిస్థితులు తెలియకుండా కొంత ఓవర్ యాక్షన్ ఉంటుంది. అయితే మనం దీని అనంతరం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు పోదాం. ఒకసారి ఓటర్లను చూపెట్టే ప్రయత్నం చేద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మనం చూసినట్టుగైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరిస్థితులు ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఆసిఫాబాద్ జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 93 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ప్రాథమికంగా చెప్పిన పరిస్థితి. ఆసిఫాబాద్ కనుక మనం పరిశీలించినట్టు కనుక అయితే ఆసిఫాబాద్లో 114 ఎన్నికలు జరిగే కేంద్రాలు, 114 ఎన్నికలు జరిగే పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల పంచాయతీల తర్వాత ఏకగ్రీవమైన పంచాయతీలు, దీంట్లో 8 ఒకే చోట నామినేషన్లు రాలేదు. అయితే దీని అనంతరం ఎన్నికలు జరిగే దాంట్లో 106 ఎన్నికలు జరుగుతున్నాయి. పోటాపోటీగా సర్పంచులు అభ్యర్థులు ఉన్నాయి. 400 మంది పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం వార్డులు 944 వార్డులు, కానీ వీటిలో ఏకగ్రీవమైన వార్డులు 576 ఏకగ్రీవమైన వార్డులు ఉన్నాయి. నామినేషన్ రానివి చూసినట్టు కనుకైతే ఇటు నామినేషన్ రానివి, చెల్లుబాటు కానివి 41 ఉన్నట్టు ఆ జిల్లా కలెక్టర్ ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఎన్నికలు జరిగే పిఎస్లు 327 పిఎస్లు ఉన్నాయి. పోటాపోటీగా అభ్యర్థులు ఉన్న అభ్యర్థులు 858 మంది ఉన్నాయి. అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో, మళ్ళీ చెబుతున్నాను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్లతో పాటు పీఓలతో పాటు నోడల్ ఆఫీసర్లు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. పీఓలు కనుక చూసినట్టుకైతే 1133 పీఓలు ఉన్నాయి. ఓపీఓలు 1208 మంది ఉన్నారు. పురుషులు దీంట్లో ఓటు హక్కు వినియోగించుకునేవారు 49,476గా ఉన్నారు. మరో విధంగా మహిళలు చూసినట్టు కనుకైతే ఆసిఫాబాద్ జిల్లాలో మహిళలు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 50,360 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇటు ఇతరులు 7 ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి. ఓటు హక్కు వినియోగించుకునే ఒక బాబు బయటికి వస్తున్నాడు. తనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఓటు హక్కు వినియోగించుకున్న మార్కు కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. బాబు ఒకసారి చూపెట్టు మార్కు. అయిపోయిందా బాబు? ఓటు ప్రశాంతంగా వేసిన బాబు? ఇప్పుడే వచ్చినా ఏం ప్రశాంతంగా జరుగుతుంది ఓటింగ్. అంతేనా? చలి బాగున్నట్టున్నా బాబు? చలి ఉన్నది అంటే కొంత పానం మంచిగా లేదు, జ్వరం ఉంది. పొద్దున్నే వచ్చేసిన తర్వాత బాగా లైన్ ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అవునండి. ఎప్పటి నుంచి ఓటేస్తాను బాబు? నేను 30 ఏళ్ళ సందిస్తాను. రైట్. ఇది పరిస్థితి. పోలింగ్ కేంద్రాల ద్వారా ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతున్న పరిస్థితి. అయితే భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం కమిషనర్ గురించి దీంట్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామగుండం కమిషనర్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు పడుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తితో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో, ముఖ్యంగా జన్నారం మండలం కావచ్చు, లక్షడిపేట కావచ్చు, హాజీపూర్ కావచ్చు, అంటే మంచిర్యాల జిల్లాలో కూడా 4 మండలాల్లో పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 4 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 4 మండలాల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. పెట్రోలింగ్ ఎస్ఐ స్థాయి వ్యక్తితో ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తున్నారు. జనాలు గుమికూడకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. దీంతోపాటు అభ్యర్థులకు కూడా అన్ని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మంచిర్యాల జిల్లాలో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని ఇప్పటికే చెప్పిన పరిస్థితి. అయితే దీంతోపాటు ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. జాగ్రత్తలు పడుతూ ఇబ్బంది లేకుండా ప్రధానంగా వారి ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో
వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. పోలీస్ కమిషనర్లు ఎప్పటికప్పుడు సమస్యలను పరిశీలిస్తున్నారు. సమస్యలను పరిష్కరించడానికి ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే షార్ట్అవుట్ చేయడానికి కమిషనర్లతో పాటు ఆర్ఓలు కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్ఓలు జాగ్రత్త పడుతూ సమస్య ఏదైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలి, సమస్యను పరిష్కరిస్తామని జిల్లా అధికారులు, పోలీసులు, ఇటు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు వెబ్కాస్ట్ ద్వారా పరిస్థితులను పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ గుమ్మి కూడకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.